ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. ఉదయం నుంచి ఎండలతో మండిపోయిన సూర్యుడు కాస్త శాంతించాడు. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. దాంతో వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే చినుకులు పడుతున్నాయి. అల్వాల్, బొల్లారం, కోంపల్లి, బాలనగర్, మల్కాజ్గిరి, కాప్రా, బోయిన్పల్లి, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, జీడిమెట్లలో వర్షం పడుతుంది. అటు బేగంపేట్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, గట్కేసర్, చెల్లపల్లిలో వర్షం కురుస్తుంది. ఆఫీసు నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో ఈదురు గాలులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తుంది. సంబంధించిన విజువల్స్ ని మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు. వంశీకృష్ణ, పలు ప్రాంతాల్లో ఇప్పటికే చినుకులు మొదలవడం కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తూ ఇప్పుడు వర్షం పడుతుందనుకోవచ్చు నగర ప్రజలకు సంబంధించి. అయితే వర్షపాతం ఎంతవరకు నమోదవుతుంది? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా చిన్న నింబోస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో వర్షాలు పడుతున్నట్టు కూడా చెప్పవచ్చు. హైదరాబాద్ కి సంబంధించి చూస్తే మాత్రం ఉదయం నుంచి ఎండలతో మండిపోయినటువంటి ఏదైతే సూర్యుడు కాస్త శాంతించాడని కూడా చెప్పాలి. వాతావరణం ఇవాళ సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా చల్లగా మారింది. దాంతో వర్షాలు పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆల్వాల్, బొల్లారం, కొంపల్లి, బాలానగర్, మల్కాజ్గిరి, కాప్రా, బోయిన్పల్లి, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, జీడిమెట్లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అటు బేగంపేట్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, గట్కేసర్, చెర్లపల్లిలో వర్షం కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఆఫీస్ నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడటంతో కూడా వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా ఉదయం పూట ఎండ తీవ్రత ఈ విధంగానే కొనసాగుతూ సాయంత్రం పూట కొంత వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా 3 రోజుల పాటు కూడా వాతావరణ సూచనలు మనం ఒకసారి గమనిస్తే మాత్రం అటు ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు కూడా సముద్ర మట్టం మీద ఒకటి ద్రోణి కొనసాగుతుంది. దాంతో పాటుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత మహారాష్ట్ర వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా సాధారణ స్థాయి నుంచి కూడా 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా అటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా మనం చెప్పాలి. ఏదైతే గంట క్రితం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి అలర్ట్స్ చూస్తే మాత్రం కుత్బుల్లాపూర్, ఆల్వాల్, అక్కింపేట్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, కాప్రా, సికింద్రాబాద్ ఈ ప్రాంతాలలో రానున్నటువంటి 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే ఈ ఆయా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2 నుంచి 4 సెంటీమీటర్ల మేర కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రత్న, వంశీకృష్ణ, మీరు చెప్పినట్లుగానే మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటున్నాయి అంటున్నారు. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జీహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ, ఎందుకంటే నగర వ్యాప్తంగా వర్షం అధికంగా కురిస్తే ఏ విధంగా అయితే నాలాలు ఉప్పొంగుతాయో మనందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఉండొచ్చు? ప్రధానంగా ఒకటి, హైదరాబాద్ నగరంలో కురిసేటువంటి వర్షానికి సంబంధించి చూస్తే మాత్రం హైదరాబాద్ నగరంలో 2 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా రోడ్లన్నీ జలమయమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా జీహెచ్ఎంసీ కావచ్చు, హైదరాబాద్ వాతావరణం ఎక్కడెక్కడ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంటుందో ముందుగా జీహెచ్ఎంసీకి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 గంటల ముందే ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా వాటర్ సంబంధించి ఏదైతే వర్షపు నీరుని బయటకు పంపించడానికి కూడా నాలల వద్ద టీఆర్ఎస్ బృందాలు కూడా రెగ్యులర్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా కరెంటు పోల్స్ వద్ద కావచ్చు, దాంతో పాటుగా డెలికేటెడ్ బిల్డింగ్స్ వద్ద కూడా
ఉండొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఉదయం పూట ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. సాయంత్రం 3-4 కాగానే ఏదైతే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి, ఆకాశాలు దట్టంగా మేఘాలు అలుముకుంటున్నాయి, ఒక్కసారిగా వాతావరణంలో చేంజెస్ కనబడుతున్నాయి, ఒక్కసారిగా ఇంటెన్సివ్ స్పెల్ ఒకేసారి భారీ వర్షపు చినుకులు కూడా పడుతుండటంతో కూడా కొంత వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆయా ప్రాంతాల సిచ్యువేషన్ బట్టి కూడా ముందుకు వెళ్లాలనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తా ఉంది ప్రజలకు. ప్రధానంగా ప్రజలు కూడా వాతావరణకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద రానున్నటువంటి 2-3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రత్న వంశీకృష్ణ, మరి కురుస్తున్న అకాల వర్షాలకి సంబంధించి రైతులకి ఎటువంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ఏదైతే హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో రైతులందరికీ కూడా అప్రమత్తత అనేది ఒక మెసేజ్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు ఒకేసారి మెసేజ్ వెళ్తా ఉంటాయి. ఏదైతే మీ ప్రాంతంలో ఎప్పుడు వర్షం పడుతుంది, దాని ఇంటెన్సివ్ స్పెల్సా లేకపోతే నార్మల్ గా ఉంటుందా, ఎలా ఉంటుంది వర్షం అనేది కూడా ముందస్తుగానే సమాచారం వెళ్తా ఉంటుంది. కానీ ఈ అకాల వర్షాల నేపథ్యంలో కూడా కొంత రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పంట చేతికొచ్చే సమయానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఎదుర్కొంటా ఉన్నారు. మొన్న మనం చూసాము, మొక్కజొన్న పంట కూడా పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద అకాల వర్షాలు మాత్రం కొంత రైతులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వంశీకృష్ణ.